హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా బై ఫుడ్డీస్ హంట్. ఈరోజు అయితే మనము క్యాబేజీ ఎగ్ ఫ్రై అయితే చేసుకోబోతున్నామండి. ఒక్క చుక్క నీళ్లు లేకుండా క్యాబేజీ ఫ్రై అయితే చేసుకోబోతున్నాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మా కర్నూలు సైడ్ ఇది చాలా బాగా చేస్తారనమాట. సో నేను ఆ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకోండి. ఈ వేడయిన తర్వాత ఇందులోకి కరివేపాకు, కొద్దిగా పోపు దినుసులు వేసేసుకొని, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న టమాటోస్, ఆనియన్స్ వేసేసుకొని, ఇందులోకి రుచికి సరిపడినంత సాల్టు, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువ వేసుకోండి, జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే మనకు ఈ పోపు అనేది రెడీ అయిపోతుంది. ఇందులోకి మనం ఇక్కడ హాఫ్ కిలోకి ఒక 4 ఎగ్స్ అయితే తీసుకోవచ్చండి. నేను ఇక్కడ పావు కిలోకి 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. మీరు ఎగ్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అనేది క్యాబేజీ వస్తుందన్నమాట. నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్ని ఈ విధంగా పగలగొట్టేసి అందులోకి వేసేసేయాలి. ఇక్కడ నుంచి దీన్ని చిన్న మంట మీద మీరు అడుగంటకుండా, మాడిపోకుండా దీన్ని అయితే కలుపుతూ వేయించుకోవాల్సి ఉంటుంది. ఒక 5 మినిట్స్ అంతా ఎగ్ అంతా బాగా ఉడికిపోయి ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలుతుందండి. ఆయిల్ పైకి తేలేటప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని అయితే ఇందులో వేసేసుకోవాలి. క్యాబేజీని వీలైనంతగా సన్నగా కట్ చేసేసుకోండి, ఎందుకంటే వితౌట్ ఆయిల్తో మనం మగ్గించుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ లేకుండా మనము మగ్గాలి అంటే సన్నగా కట్ చేసుకున్నామంటే తొందరగా మగ్గిపోతుంది. సో ఈ విధంగా మనం వేసుకున్న క్యాబేజీ పీసెస్ని ఆ ఎగ్ ఫ్రైలోకి ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి టేబుల్ స్పూన్ ఆయిల్ కారం వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూను గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. మొత్తం వేసేసి దీన్ని ఈవెన్గా కలిపేసుకోవాలండి. కలుపుకొని దీన్ని చిన్న మంట మీద, మనం మీడియం ఫ్లేమ్ కూడా కాదు, స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని 10 నుంచి 15 మినిట్స్ అయితే మగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచే మిగిలిన ప్రాసెస్ అంతా జస్ట్ మగ్గడమే మనకి సరిపోతుందన్నమాట. ఆయిల్ లేకున్నా కూడా క్యాబేజ్లో ఉన్న ఆయిల్ అంతా మనకి అబ్జర్వ్ చేసేసుకొని అదే వస్తుందన్నమాట. మనకి అడుగంటకుండా చిన్న మంట మీద మొత్తం ఉడికిపోతుంది. కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంతే అండి, వేరే ఇంగ్రీడియంట్స్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఈజీగా మనకు ఒక పక్క చపాతీ రెడీ అయ్యేలోపు ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మనకి ఆల్మోస్ట్ క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు ఎప్పుడైనా చేసుకున్నారా? ఒకవేళ చేసుకోకపోతే ఖచ్చితంగా నేను చేసే ప్రాసెస్ని ట్రై చేయండి, మీరే సూపర్ అంటారనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని పైన గార్లిక్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాను. వేడి వేడిగా జొన్న రొట్టెలోకి ఇది గనక మంచింగ్ చేసుకొని తిన్నారంటే అబ్బా సూపర్ అనమాట. మనకు ఆ పూటకి ఏం లేకున్నా కడుపు నిండిపోతుంది, అంత బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.